అందరికీ వందనాలండి. దేవునికి నా వందనాలు. నా హృదయపూర్తిగా వందనాలు చెల్లించుకుంటున్నా దేవునికి. మాది ఇక్కడ వడ్డే కొత్తపల్లి అండి. మాది పేదవంగరం మండలము. నేను ఉండేది తూరిల్లు అండి. నా సొంత ఊర్లో నేను ఉండకుండా ఇక్కడ మధ్యలో తొరుళ్ళు ఉంటున్నాండి, పని చేసుకుంటున్నా. నాకు ఒక బాబు అండి, నా పేరు సంధ్య. నాకు నిన్న అమ్మ పెద్దపల్లి గ్రామం నుండి అమ్మ మాట్లాడడం జరిగిందండి. ఎస్పీబీ అమ్మగారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాండి. ఆ మినిస్ట్రీకి, అక్కడున్న సంఘ బిడ్డలకి అందరికీ నా హృదయపూర్తిగా నా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సాక్ష్యంలో ఏమైనా పొరపాటుగా మాట్లాడడం రాకుంటే నన్ను క్షమించండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే, నిన్న ఉదయాన చిన్న గొడవ అయిందండి. నా అత్తగారి కుటుంబానికి నాకు లాంటి విషయాలు చిన్న చిన్న గొడవలు అయితే అండి, అది ఎవరికైనా ఉన్నదే అండి. కానీ నాకు అట్లా అనిపించలేదండి. అంటే మా ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు పెద్దగా అయితేనే కొన్ని అయినాయండి, జరిగినాయండి. ఆ విషయాలల్లో, ఆ ల్యాండ్ విషయాలల్లో కూడా నన్ను ఏదో ఒక రకంగా ఇతరులు నన్ను చంపాలని కూడా ప్లాన్ వేసుకుర్రండి. కానీ దేవుడు అది కానియలేదండి. నాతో ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అండి. వాళ్ళు నన్ను ఏమీ చేయలేకపోయారండి. ఆయన కూడా దేవుడు నన్ను బయటపడేసిండండి. నా సమక్షల ద్వారా నా సమక్షలు విడిపించి దూరపరిచి నాకున్న ఇబ్బందులలో నన్ను దూరపరిచిండండి. అయితే నిన్న జరిగింది, నిన్న కొంచెం గొడవైందండి. నా కుటుంబానికి, నా అత్తగారి కుటుంబానికి నాకు ఫోన్ చేసి తిట్టడం జరిగిందండి. అయితే నేను చేసిన తప్పేంటి ప్రభు అని అనుకొని నేను వేరే టైప్గా ఆలోచించుకున్నాండి. నేను ఏం ఆలోచించుకున్నంటే, మా ఆయన చనిపోయిండు, నేను కూడా ఎందుకు బతకాలి? నా కుమారుడు ఎదిగిండు కదా, వాడే బతుకుతాడు. వాడేమన్నా ఆడపిల్ల ఏమన్నా, మనకి దేవుడు ఉన్నాడు, వాడు బతుకుతాడు. ఏదో ఒక రకంగా నేను చనిపోదామని ఫిక్స్ అయిపోయినండి. అసలు ఎందుకో నాకు అట్లా అనిపించిందండి. కొన్ని దుష్టుడు మీద ఉండి కొన్ని మనుషుల ద్వారా చావు బతుకుద్దు నువ్వు అని అనిపిస్తాడండి. దుష్టుడు ఎప్పటికీ ఏ కుటుంబాల్లో అయినా వెంటాడుతూనే ఉండండి. గద్దించే సింహం వల్ల నేను ఎవరిని మింగుదును అని వెంటాడతాడండి దుష్టుడు ఎప్పటికైనా కూడా. ఆ తర్వాత నాకు అనిపించింది అంటే, నాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అనుకున్నాండి. ఒక్క క్షణంలో దేవుడు నా మనసుతో మాట్లాడడం జరిగింది. నాకు దేవుడు ఉన్నాడు కదా అని అనిపించిందండి. అది మళ్ళీ తర్వాతకి ఉదయాన నాకు అట్లా అనిపించింది. నాకు అట్లా బాధ కలిగి మళ్ళీ అనిపించిందండి. మళ్ళీ సాయంత్రం నేను పెద్దపల్లి గ్రామం నుండి రోజు వస్తుందండి. అది నేను 4 రోజుల నుంచి చూస్తున్నాండి. అయితే నేను నైట్ లైవ్ ఓపెన్ చేసి బాధ మీద నేను లైవ్ చూడడం జరిగిందండి. అయితే అమ్మ ద్వారా ఒకరు చనిపోవాలనుకున్నారు. ఈరోజు ఉదయాన దేవుడు చనిపోవద్దని చెప్తుండు బిడ్డ అని అన్నప్పుడు నా హృదయాన్ని దర్శించండి దేవుడు. ఉదయాన నేను ఎట్లా అనుకున్నానో, నేను ఎట్లా ఫిక్స్ అయినో అదేవిధంగా నాకు దేవుడు ఉన్నాడు అనేది మళ్ళీ అనిపించిందండి. మళ్ళీ తర్వాతకి సాయంత్రం కూడా దేవుడు నైటు 10 గంటలకు అమ్మదార నాతో దర్శించడం, మాట్లాడడం జరిగిందండి. దేవుడు నన్ను వదిలిపెట్టాడండి. దేవునికి నా వందనాలు. కానీ నాలాంటి పరిస్థితి ఇంకెవరికి వచ్చినా కూడా దేవుడు ఉండండి, నిజమైన దేవుడు ఉన్నాడండి. దేవుని నమ్మండి. అలా చూడండి, అమ్మ అలా చూడండి. అమ్మ ద్వారా చాలా దర్శిస్తాడండి దేవుడు. పెద్దపల్లి గ్రామం నుండి అమ్మ ద్వారా చాలా మాట్లాడడం జరుగుతుందండి. నిజమైన దేవుడు అండి. కానీ ఆ అమ్మని ఇంకా హృదయం పూర్తిగా నా హృదయ పూర్తిగా మనసారా నేను కోరుకుంటున్నాండి అమ్మను ఇంకా బలంగా వాడుకోవాలని. కానీ నా సమక్ష ఇంకెవరికి వచ్చినా సేమ్ సమక్షం లేని వాళ్ళు ఎవరు ఉండరండి.
కానీ ఇంకెవరికి వచ్చినా కూడా నిజమైన దేవుడు చావు ఆలోచన అనేది రావద్దండి. అంటే నమ్మిన బిడ్డలకు మనకు దేవుడు ఉన్నాడు, మనకు గొప్ప దేవుడు ఉన్నాడండి, నిజమైన దేవుడు అండి. నిజంగా దేవుడు దర్శించడం జరిగిందండి, నిజంగా నాతో మాట్లాడడం జరిగిందండి. ఇది నమ్మండి. నా నా బాధ ఆ క్షణమే నిజంగా అండి. అపవాదిగాడు దుష్టుడు ఏ రకంగా చూస్తాడు, గద్దించే సింహం వాళ్ళగా ఒక వాక్యంలో ఉంటుంది కదండి, గద్దించే సింహం వల్ల ఎవరిని మింగుదును అని వాడు మూలలు మూలలు చూస్తాడంట అండి నిజంగా. కానీ నా దేవుడు నా గొప్ప దేవుడు అండి. నా దేవుడే మీ దేవుడు, మీ దేవుడే నా దేవుడు అండి. కానీ గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇంకెవ్వరికి ఇంకా నాలాగా ఆలోచన ఎవరికి రావద్దండి. ఒకవేళ అపవాదిగాడు దుష్టుడు అట్లా ఆలోచన కలిగించినా కూడా ప్రేయర్ చేసుకోండి. సంఘ బిడ్డలకు నా వందనాలు. నమ్మని బిడ్డలకు కూడా ఈ వీడియో తెలియజేయండి. దేవుడు దర్శించండు, నాతో మాట్లాడిండని ఇది గొప్ప సాక్ష్యం అండి. కానీ నిన్న నేను ఆవేదనగానే తొందరపడి ఒకవేళ నేను చేసుకోకపోతే నా కుమారుడు ఈరోజు ఏమైపోయాడు అని ఇప్పుడు బాధ అనిపిస్తుందండి. నిజంగా ఈ చిన్న సాక్ష్యం అమ్మలై చూడండి మీరు. అమ్మ ద్వారా మాట్లాడుతుండండి దేవుడు. అమ్మ ద్వారా పెద్ద పెద్ద దైవసేవకులు అందరూ చాలామందితో దేవుడు మాట్లాడతాడు. కానీ అమ్మ ద్వారా చాలా నాకైతే చాలా ఆశ్చర్యం అసలు అనిపిస్తుంది. నేను ఏదైతే అనుకుంటానో అదే విధానంగా దేవుడు నన్ను 2 రోజులు దర్శించడం జరిగింది. పొద్దున ఉదయము, మళ్ళీ నిన్న ఉదయము నాకు అట్లా చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు వచ్చిందండి. చనిపోతా అని ఫిక్స్ అయిపోయినా. ఇక నా బాబు బయటికి వెళ్ళడమే అదే. నేను ఎప్పుడు చనిపోవాలి, నేను ఎట్లయితే చనిపోతా అనే ఆలోచన తట్టిందండి నాకు. కానీ నిజంగా దేవుడు నన్ను దర్శించాడు. నాకు నా నిజమైన దేవుడు నాకున్నా, కానీ నాకు ఎందుకు ఆలోచన వస్తుంది అనేది మళ్ళీ నాకు దేవుడు నా హృదయం ద్వారా దర్శించిండు. అమ్మ ద్వారా కూడా నువ్వు చనిపోద్దు బిడ్డ అని మళ్ళీ సాయంత్రం నైట్ మాట్లాడడం జరిగిందండి. నిజంగా గొప్ప దేవుడు అండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించినగాక. ఆమేన్, ఆమేన్.